Hi friends, this is Manohar. Welcome back to our channel. So మనం ఈ వీడియోలో కంప్లీట్ గా ఫంక్షన్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ గురించి తెలుసుకుందాం. సో మన ఛానల్లో ఆల్రెడీ ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ అంటే ఓఏటి సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ ఓఏటి అనేది బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది అన్నమాట. సో ఓకేనా, ఈ పేపర్ అనేది 60 మార్క్స్ ఉంటుంది. అలాగే ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్లో ఎంఎస్ ఎక్సెల్ అనే ఒక చాప్టర్ కూడా ఉంటుందన్నమాట. ఆ చాప్టర్లో ఫంక్షన్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ అనే క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ మీకు 10 మార్క్స్కి ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. ఓకేనా, సెమిస్టర్ ఎగ్జామ్స్లో. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫంక్షన్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఓకేనా, ఎస్. ఇప్పుడు ఫస్ట్ మనకు వాట్ ఈజ్ ఎ ఫంక్షన్, ఫంక్షన్ అంటే ఏంటంటే తెలుసుకుందాం. ఇక్కడ ఫంక్షన్స్ ఆర్ లైక్ ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్. మనకు ఎంఎస్ ఎక్సెల్ సాఫ్ట్వేర్లో ఇన్బుల్ట్గానే కొన్ని ఫార్ములాస్ అనేటివి బిల్డ్ చేసింటారు అనమాట. సో ఆ ఫార్ములాస్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఇన్ విచ్ ద యూజర్ హ్యాస్ టు సింప్లీ ప్రొవైడ్ ద వాల్యూస్ బేస్డ్ అపాన్ విచ్ ద క్యాల్కులేషన్స్ ఆర్ టు బి డన్. అలాగే యూజర్ అంటే ఎవరు? ఇక్కడ మనమే. నేను అవ్వచ్చు, అక్కడ మీరు అవ్వచ్చు. ఎవరైతే సాఫ్ట్వేర్ని హ్యాండిల్ చేస్తున్నారో అతడే అక్కడ యూజర్ అవుతాడు. ఓకేనా, తనకు ఏదైతే క్యాల్కులేషన్ అనేది కావాలో దానికి సంబంధించి వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తే చాలు, ఎంఎస్ ఎక్సెల్ ఆటోమేటిక్గా క్యాల్కులేషన్స్ అనేవి చేస్తుంది అనమాట. ఇది ఎంఎస్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ ద్వారా ఉండే అడ్వాంటేజ్ అనమాట. మనకు ఏ క్యాల్కులేషన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు, దీని ద్వారా టైం కూడా సేవ్ అవుతుంది అండ్ చాలా ఈజీ అనమాట. సో ఓకేనా, ఎస్. యూజర్ అనే అతను ఏ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. సమ్ కావచ్చు, అంటే టోటల్ కనుక్కోవడం కావచ్చు, తర్వాత హైయెస్ట్ వాల్యూ కనుక్కోవడం కావచ్చు, లోవెస్ట్ వాల్యూ అండ్ కౌంట్ నెంబర్స్, తర్వాత యావరేజ్ కనుక్కోవడం, గ్రేడ్స్ కనుక్కోవడం, ఇలా అనమాట. సో ఓకేనా, ఏదైనా మనం సింపుల్గా వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తే చాలు, క్యాల్కులేషన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఓకేనా, ఇలా ఫంక్షన్ గురించి మీరు చిన్న ఇంట్రడక్షన్ రాయండి ఫస్ట్ ఎగ్జామ్లో. ఓకేనా, ఎస్. అలాగే మనకు ఎంఎస్ ఎక్సెల్లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ దేర్. ఓకేనా, మళ్ళీ ఫంక్షన్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. సో ఓకేనా, దాంట్లో ఫస్ట్ వచ్చేసి లాజికల్ ఫంక్షన్స్ అని ఒకటి ఉంటుంది. అలాగే డేట్ అండ్ టైం ఫంక్షన్స్, అలాగే మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, అలాగే లాస్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫంక్షన్స్. ఇవన్నీ ఎంఎస్ ఎక్సెల్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము 1 by 1. సో లాజికల్ ఫంక్షన్స్లో ఏముంటాయి, డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో ఏముంటాయి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో ఏముంటాయి, స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయి, టెక్స్ట్ ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయి, మనము ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం. ఇవే మీరు రాయాలి ఎగ్జామ్లో. ఈ 5 రాస్తేనే మీకు 10 మార్క్స్ అనేటివి వస్తాయి, లేకపోతే రావన్నమాట. సో ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం ఫస్ట్ లాజికల్ ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయో అలాగే దీని ఫార్ములా ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, అది కూడా మనం కనుక్కుందాం. సో ఓకేనా, ఎస్. ఇక్కడ చూసినట్లయితే మీరు, ఇది మనకు ఎంఎస్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ లాజికల్ ఫంక్షన్స్ అని చెప్పేసి టైప్ చేసినాను. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ నేము, స్కోర్స్, గ్రేడ్స్. ఈ లాజికల్ ఫంక్షన్ ద్వారా మనము ఒక స్టూడెంట్స్ డేటా ఉంది, ఇక్కడ వీళ్ళు మార్క్స్ కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళకి గ్రేడ్స్ కనుక్కోవచ్చు మనం, అంటే వాళ్ళు పాస్ అయినారా ఫెయిల్ అయినారా అని కనుక్కోవచ్చు. అలాగే గ్రేడ్స్ కూడా ఇవ్వచ్చు, ఏనా బియా సియా డి అని కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఓకేనా, అది ఎలా చేయాలో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే లాజికల్ ఫంక్షన్స్లో ఒకటి ఉంటుందన్నమాట, ఇఫ్ ఫంక్షన్. ఇక్కడ చూసారు మీరు, ఇఫ్ ఫంక్షన్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఓకేనా, అలాగే దాని కింద సింటాక్స్ అని ఉంది. సింటాక్స్ అంటే ఏంటంటే ఫార్ములా. సో ఓకేనా, మీరు ఎగ్జామ్లో రాయాల్సింది ఇదే. ఇక్కడ ఉందో చూసారా, ఇక్కడ ఏదైతే ఉందో ఇది మాత్రమే మీరు ఎగ్జామ్లో రాస్తారు. సో ఇఫ్ అనే హెడ్డింగ్ పెడతారు, దాని సింటాక్స్ అని పెడతారు, తర్వాత దాని ఫార్ములా రాస్తారు ఇక్కడ. సో ఏంటి, ఇఫ్ బ్రాకెట్స్ బిగిన్ లాజికల్ టెక్స్ట్ కామా ట్రూ వాల్యూ కామా ఫాల్స్ వాల్యూ. ఈ ఇఫ్ ఫంక్షన్ ద్వారా మనము గ్రేడ్స్ కనుక్కోవచ్చు, తర్వాత పాస్ అయినారా ఫెయిల్ అయినా కనుక్కోవచ్చు, అలాగే ఒక వాల్యూ కరెక్టా రాంగ్ అని కూడా కనుక్కోవచ్చు అనమాట. సో ఓకేనా, లాజికల్ టెక్స్ట్ ఈజ్ ఎనీ వాల్యూ ఆర్ ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ టు ట్రూ ఆర్ ఫాల్స్గా కనుక్కోవచ్చు అనమాట. సో ఓకేనా, ఎస్. ఇప్పుడు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా, అది ఎలా అంటే, ఇక్కడ స్టూడెంట్స్ నేమ్ అని చెప్పేసి కొందరు ఉన్నారు, ఇక్కడ స్కోర్స్ అంటే వాళ్ళ మార్క్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ 10 మందిలో ఇక్కడున్న స్టూడెంట్స్లో
ఎవరెవరు పాస్ అయినారు, ఎంతమంది పాస్ అయినారు, ఎంతమంది ఫెయిల్ అయినారు అని కనుక్కోవాలి. ఇప్పుడు ఎలా కనుక్కుంటాం? లాజికల్ ఫంక్షన్ అంటే ఇఫ్ ఫంక్షన్ ఫార్ములా మీకు తెలియాలి. ఆ ఫార్ములా ఎక్కడ రాయాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ రాస్తే చాలు, మిగతా వాళ్ళకి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయొచ్చు. ఫార్ములా ఏంటంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఎప్పుడే కానీ ఒక ఫార్ములా రాసేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఏంటి ఫార్ములా లాజికల్ ఫంక్షన్స్ది అంటే ఇఫ్ది అంటే ఇఫ్ అని పెట్టి చూసారా, ఆటోమేటిక్గా ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్ అని చెప్పాను కదా, ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసాయి చూడండి ఇఫ్తో స్టార్ట్ అయ్యేటివి. ఓకేనా? మనకు కావాల్సింది ఇఫ్, అది లాజికల్ ఫంక్షన్ అనమాట. ఓకేనా? ఇఫ్ పెట్టి బ్రాకెట్స్ బిగిన్. ఓకేనా? బ్రాకెట్స్ బిగిన్స్ అయిన తర్వాత లాజికల్ టెక్స్ట్ అని కిందే వచ్చేసిన ఆటోమేటిక్గా కింద అని వచ్చేసింది చూసారా. ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఎంటర్ చేయాలంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు పాస్ ఆఫ్ ఫెయిలా అని అనుకోవాలి కదా. ఎస్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే జీ అని ఉంది, ఈ జీ కాలంలోనే స్కోర్స్ ఉన్నాయి స్టూడెంట్స్వి. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ జీ కాలంలో చూడండి స్ట్రైట్గా స్కోర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ జీ పెట్టాలి మీరు. సో ఇది లాజికల్ టెక్స్ట్ అనమాట. ఓకేనా? జీ పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం ఎంటర్ చేయాలంటే ఇక్కడ స్కోర్స్ అనేటివి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, కాలం కాదు, ఇప్పుడు రో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ 8 అని కనబడుతుంది కదా మీకు, 8 రోలో ఉన్నాయి స్కోర్స్ అనేవి, 8 రోలో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 8 ఎంటర్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? 8 అని ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనము పాస్ ఆఫ్ ఫెయిలా అని అనుకోవాలి కదా. ఎస్. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్లో 35 మార్క్స్ వచ్చినట్లయితే పాస్, 34 వస్తే ఫెయిల్ కదా. ఎస్. ఇప్పుడు ఇక్కడున్న స్టూడెంట్స్కి 30 వచ్చిన వాళ్ళు ఉన్నారు, హైయెస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని మనం గ్రేటర్ దెన్ వాల్యూని కొట్టాలి. ఓకేనా? గ్రేటర్ దెన్ కొట్టి ఈజ్ ఈక్వల్ టు 35 అని ఎంటర్ చేసి కామా అని పెట్టాం కదా. ఇప్పుడు ఇది లాజికల్ టెక్స్ట్ అనమాట మనం ఎంటర్ చేయాల్సింది. ఇప్పుడు మనం వాల్యూ ఇఫ్ ట్రూ ఆర్ కొట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే కాలమ్స్ పెట్టి ఆ కాలమ్స్లో పాస్ ఆఫ్ ఫెయిల్ అని పెట్టాలి. ఇప్పుడు 35 మార్క్స్తో స్టార్ట్ అయిన వాళ్ళందరూ పాస్ అయినట్టు రావాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్గా పాస్ అని ఎంటర్ చేస్తే చాలు, అక్కడితో ఎండ్ చేయాలి మనం ఇది. ఓకేనా? కాలమ్స్ పెట్టాలి పైన. ఓకేనా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ కామా పెట్టాలి. ఓకేనా? కామా పెట్టిన తర్వాత మళ్ళీ ఇఫ్తోనే స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఇఫ్ అని పెట్టి మనం ఏం చేయాలి, బ్రాకెట్ బిగిన్, మళ్ళీ బ్రాకెట్ బిగిన్. ఇప్పుడు మళ్ళీ లాజికల్ టెక్స్ట్ ఎంటర్ చేయాలి మనం. ఓకేనా? G8. ఇప్పుడు ఏంటి, ఇక్కడ లెస్ దెన్ రావాలి. ఇప్పుడు గ్రేటర్ దెన్ మనం ఎంటర్ చేసాం, ఇప్పుడు లెస్ దెన్. ఓకేనా? లెస్ దెన్ అంటే ఏంటి, 35 కన్నా బిలో వచ్చిన వాళ్ళు ఫెయిల్ అని అర్థం. ఓకేనా? ఎస్. ఇప్పుడు 34 ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, అంటే 34 నుంచి కిందకి. ఓకేనా? 34 బిలో వచ్చిన వాళ్ళు ఫెయిల్ చేయి అని మనం ఫార్ములా ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఏం చేయాలి మనము, సో ఇక్కడ 34 అని ఇవ్వకూడదు, ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి, ఈజ్ ఈక్వల్ టు 34 అని ఇవ్వాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు కామా. సో కామా చేసాం కదా, ఇప్పుడు కొంచెం స్పేస్ ఇచ్చి కాలమ్స్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏం ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఫెయిల్. ఓకేనా? ఫెయిల్ అని ఎంటర్ చేసి కాలమ్స్ని ఎండ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం షిఫ్ట్ పట్టుకొని 2 బ్రాకెట్స్ అనేటివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే లాస్ట్లో ఎండింగ్ బ్రాకెట్స్ అంటాం, క్లోజింగ్ బ్రాకెట్స్ 2 ఎంటర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఫెయిల్ అయినారా పాస్ అయినారా అని చూపిస్తుంది అనమాట. ఓకేనా? చూడండి ఫెయిల్ అని చూపించింది. ఓకేనా? చూపించిందా లేదా ఫెయిల్ అని, ఆటోమేటిక్గా రెడ్ మార్క్ కూడా పెట్టేసింది అది. ఎందుకంటే ఫస్ట్ స్టూడెంట్కి 30 మార్క్స్ మాత్రమే వచ్చాయి. మనం ఫార్ములా ఏమెంటర్ చేసాం ఇక్కడ చూడండి, 30 అంటే బిలో 34 వచ్చిన వాళ్ళు ఫెయిల్ అని ఇచ్చాము ఫార్ములాలో. గ్రేటర్ దాన్ 35 ఇచ్చాం కదా, 35 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు పాస్, అంతే, సింపుల్. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ ఇంకా అనుకున్న మిగతా స్టూడెంట్స్ కూడా కనుక్కోవాలంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఈ కర్సర్ని ఇక్కడ తీసుకురండి మీరు. ఇక్కడ తీసుకురాగానే కార్నర్లోకి ప్లస్ సింబల్ అని పడుతుంది. ఓకేనా?
ఇప్పుడు ప్రెస్ చేసి డ్రాగ్ చేయాలి కిందికి మనం. సో ఓకేనా, ఎంతమంది ఉన్నారో అంతమందికి డ్రాగ్ చేసి పట్టుకుంటే ఎవరెవరు ఫెయిల్ అయ్యారు ఎవరెవరు పాస్ అయ్యారని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది ఫార్ములా అందరికీ. సో ఓకేనా, ఇది అడ్వాంటేజ్ లాజికల్ ఫంక్షన్స్ ద్వారా మనం గ్రేడ్స్ కనుక్కోవచ్చు, అలాగే పాస్ అయినారా ఫెయిల్ అని కూడా కనుక్కోవచ్చు అనమాట. అలాగే ఒక పర్సన్కి ఎంటర్ చేసే చాలు, మిగతా వాళ్ళకి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో చూసారా ఎంతమంది ఫెయిల్ అయ్యారు, 4 ఫెయిల్ అయ్యారు. ఇక్కడ 30 వచ్చాయని ఫెయిల్, 34 వచ్చాడు ఫెయిల్ అని ఇచ్చాం, అలాగే 30 కూడా వచ్చాయి ఫెయిల్, 25 వచ్చాడు ఫెయిల్, మిగతా వాళ్ళంతా పాస్ అయిపోయినారు అనమాట. సో ఇది లాజికల్ ఫంక్షన్స్లో ఉండే ఇఫ్ ఫంక్షన్ ద్వారా ఉన్న అడ్వాంటేజ్. సో ఓకేనా, లాజికల్ ఫంక్షన్స్లో ఒకటే ఉంటుంది, అది ఇఫ్ ఫంక్షన్. సో ఓకేనా, అర్థమైన అనుకుంటున్న అందరికీ. మీకేమన్నా వీటిలో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఏమని చెప్పుకున్నాం మనము, డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఇక్కడ చూసినట్లయితే డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో మనకు డేట్ ఫంక్షన్ ఉంటుంది, నౌ ఫంక్షన్ ఉంటుంది, టైం ఫంక్షన్ ఉంటుంది, టుడే ఫంక్షన్ ఉంటుంది. అంటే డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో మనకు ఫర్దర్గా 4 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ 4 ఫంక్షన్స్ రాస్తేనే మీకు మార్క్స్ పడతాయి. సో ఓకేనా, అదేంటి ఫస్ట్ ఏంటంటే డేట్. ఫస్ట్ డేట్ బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్ అని రాస్తారు. సింటాక్స్ అంటే ఫార్ములా అనమాట. డేట్ బ్రాకెట్స్ బిగిన్ ఇయర్ కామా మంత్ అండ్ డే. దీనివల్ల యూజ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ విషయానికి వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ తో స్టార్ట్ అవ్వాలి మనం. సో ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు డేట్ బ్రాకెట్ బిగిన్ 2009, 02, 28 అని మనం ఎగ్జాంపుల్ టైప్ చేసాం. ఇప్పుడు ఇది ఒక ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా ఎంటర్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందో ఇక్కడ చూపిస్తుంది రిటర్న్స్లో. సో ఓకేనా, మీకు ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు బ్రాకెట్తో స్టార్ట్ అవ్వాలి, ఈజ్ ఈక్వల్ తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ తో స్టార్ట్ అయితేనే ఫార్ములా అనేది అప్లై అవుతుంది. సో ఓకేనా, ఇప్పుడు మనం ఏమైనా ఎంటర్ చేయాలి ఇక్కడ అంటే డేట్ వచ్చేసింది చూడండి అక్కడ. ఓకేనా, డేట్ బ్రాకెట్స్ బిగిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇదే ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా 2009, 02, 28 ఉంది కదా, అదే ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 2009, 02, 28 బ్రాకెట్స్ ఎండ్. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను నేను, ఏమొస్తుందో చూడండి మీరే. చూసారా ఏమొచ్చింది ఇక్కడ, ఇక్కడ మంత్ స్టార్టింగ్ వచ్చింది, డేట్ సెకండ్ వచ్చింది, ఇయర్ లాస్ట్ వచ్చింది అనమాట. సో ఇదే రియల్గా ఉండే మనకు ఒక ఏమంటారు ఆర్డర్ అనమాట, కరెక్ట్ ఆర్డర్. ఈ విధంగా చూపిస్తుంది అనమాట డేట్ అనేది. మనము ఇయర్ మంత్ డేట్ కొడితే అది మనకు రివర్స్లో చూపిస్తుంది. ఓకేనా, ఇదే కరెక్ట్ వే అనమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి ఇక్కడ, డేట్ బ్రాకెట్ బిగిన్ 2009-3-5. సో ఓకేనా, ఇది కాకుండా ఇప్పుడు మనం ఈ రోజు డేట్ ఎంతో చేసి చూద్దాం ఇక్కడ. సో ఓకేనా, ఎస్ ఈజ్ ఈక్వల్ తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు డేట్ బ్రాకెట్స్ బిగిన్ 2020 బ్రాకెట్ మంత్ 12 డే అంది ఏంటంటే ఈరోజు 6. ఓకేనా, బ్రాకెట్స్ ఎండ్ క్లోజ్. చూసారా మంత్ వచ్చింది, తర్వాత డేట్ వచ్చింది, తర్వాత ఇయర్ వచ్చింది అనమాట. ఇది కరెక్ట్ ఆర్డర్. ఓకేనా, ఇది డేట్ ఫంక్షన్. సో ఓకేనా, మీరేం ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జాంపుల్, జస్ట్ మీరు థియరీ రాయండి అంతే. డేట్ ఫార్ములా ఎగ్జాంపుల్ రాస్తే సరిపోద్ది. మీరేమన్నా రియల్గా సాఫ్ట్వేర్లో చేసేటప్పుడు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం కావడం కోసం, ఎలా వస్తుంది అనే దాని గురించి. సో ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి నౌ ఫంక్షన్. ఓకేనా, దీనివల్ల యూజ్ ఏంటో చూద్దాం. నౌ అని పెట్టి మీరు ఎడిటింగ్ పెట్టండి. సింటాక్స్ వచ్చి ఫార్ములా అనమాట. సింటాక్స్ వచ్చి దీనికి నౌ బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్ అంతే. ఓకేనా, బ్రాకెట్లో ఎలాంటి వాల్యూ రాదు. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్స్ ద కరెంట్ డేట్ అండ్ టైమ్, దిస్ ఫంక్షన్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్. ఈ నౌ ఫంక్షన్ ఏంటంటే ఈ ఫార్ములా ఏం చూపిస్తుందంటే ప్రెసెంట్ యొక్క డేటు టైము చూపిస్తుంది అనమాట. ఓకేనా, దీనికి మనం ఎలాంటి వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అది కూడా తీసుకోవద్దు ఎంటర్ చేసిన. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నౌ అని ఉంది. సో ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు నౌ బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చేస్తే ఏం చూపిస్తుందో చూడండి మీరు. ఇక్కడ రిటర్న్స్లోకి వచ్చి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అవ్వాలి, నౌ అని ఎంటర్ చేస్తున్నా, నౌ బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్. సో ఓకేనా, ఎంటర్ చేస్తున్నా. చూసారా ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఈరోజు డేట్ వచ్చేసి 12th December 6th 2020. టైం ఎంత అవుతుందంటే
12:24 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో చూసారా, ఈ నౌ ఫంక్షన్ ద్వారా యూజ్ ఇది అనమాట. సో ఓకే, మీకు ప్రెసెంట్ డేట్ కానీ, మంత్ కానీ, ఇయర్ కానీ, టైం కానీ తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఈ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో ఓకేనా, ఇది మీరు ఎగ్జామ్లో రాస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ టైం ఫంక్షన్ నెంబర్ 3 అండర్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. సో హెడ్డింగ్ వచ్చేసి టైం బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్, సింటాక్స్ ఫార్ములా టైం బ్రాకెట్ బిగిన్ హవర్ మినిట్ సెకండ్, రిటర్న్స్ ద టైం. అంటే మనం ఈ ఫార్ములా ఎంఎస్ ఎక్సెల్లో ఎంటర్ చేసినట్లయితే టైంని చూపిస్తుంది అనమాట. సో ఓకేనా, ఎంత ఇప్పుడు ప్రెసెంట్ అవర్ ఎంత ఉంది, మినిట్ ఎంత ఉంది, సెకండ్స్ ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. సో ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ టైం బ్రాకెట్ బిగిన్ 6:40:20 అని ఉంది. ఇప్పుడు మనం ఎంటర్ చేసి చూద్దాం రియాలిటీగా. ఈజ్ ఈక్వల్ టు టైం, చూసారా కింద ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అవి. ఓకేనా, బ్రాకెట్ బిగిన్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అయిందో చూద్దాం. పైన ఇప్పుడు ఎంత అయిందంటే, ఇప్పుడు హవర్ వచ్చేసి 12 అవుతుంది, బ్రాకెట్ కామా, అలాగే మినిట్ అంటే 25 అవుతుంది ఇప్పుడు, అలాగే సెకండ్స్ మనం ఊరికే ఇద్దాం. ఓకేనా, ఏదైనా ర్యాండమ్గా ఇవ్వచ్చు మీరు, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ చేస్తున్నాం. చూసారా 12:25 PM అని చెప్పేసి కరెక్ట్గా అది ఇచ్చింది ఎంఎస్ ఎక్సెల్ అనేది. సో ఓకేనా, ఈ టైం ఫంక్షన్ ద్వారా యూజ్ ఇది, కరెంట్ డేట్ అంటే ఈ టైం ఫంక్షన్ ద్వారా యూజ్ అనమాట. ఇది టైం అనుకోవచ్చు, అది పిఎంఆ ఏఎం అని కూడా చూపిస్తుంది. సో ఓకేనా, ఎస్, ఇది థర్డ్ ఫంక్షన్ అండర్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఇక ఫోర్త్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి టుడే. టుడే ఏంటో చూద్దాం. ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి టుడే బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్ పెట్టండి మీరు కూడా. సింటాక్స్ అంటే ఫార్ములా ఏంటి, టుడే బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, బ్రాకెట్లో ఎలాంటి వాల్యూస్ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం కూడా లేదు ఈ ఫంక్షన్కి. ఓకేనా, ఇదేం చూపిస్తుందంటే రిటర్న్స్ ద కరెంట్ డేట్ మంత్ అండ్ ఇయర్. సో ఓకేనా, అర్థమవుతుంది కదా. ఈ ఫంక్షన్ ఏం చూపిస్తుందంటే, అంటే టుడే ఫంక్షన్ ఏం చూపిస్తుందంటే కరెంట్ డేట్ మంత్ ఇయర్ చూపిస్తుందని అర్థం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ టుడే బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్ అని ఉంది. ఇప్పుడు మనం రియాలిటీగా చూద్దాం ఏం చూపిస్తుందో. బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు టుడే అని ఎంటర్ చేయాలి మీరు. టుడే బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఏం చూపించాలి, అది కరెంట్ డేట్ చూపించాలి, మంత్ చూపించాలి, ఇయర్ కూడా చూపించాలి అది. సో ఓకే, ఎంటర్ చేద్దాం, చూపిస్తుందో లేదో చూద్దాం. చూసారా, కరెంట్ మంత్ చూపిస్తుంది, డేట్ కూడా చూపిస్తుంది, ఇయర్ కూడా చూపిస్తుంది. ఓకేనా, ఇది టుడే ఫంక్షన్ ద్వారా అడ్వాంటేజ్. అర్థమవుతుంది కదా ఫంక్షన్స్ అనేటివి. ఇవే ఫంక్షన్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనులు ఏమి, కాంప్లికేటెడ్ ఏముండవు, ఈజీ. సో ఓకేనా, ఇవి 4 ఫంక్షన్స్ అండర్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఓకేనా, ఇప్పుడు మనకు 2 టైప్స్ చెప్పుకున్నాం ఫంక్షన్స్లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఎగ్జామ్స్లో రాయాల్సిందే. ఫస్ట్ ఇవే రాయండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ ఫంక్షన్స్. ఇక్కడ చూడండి, స్టాటిస్టికల్ ఫంక్షన్స్. ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి, టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది ఇప్పటికే. సో ఓకేనా, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఓకేనా, బై బై నౌ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.